డాక్టర్ భగత్ సింగ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్. సో మన ఇంటి దగ్గర ఏం చేస్తున్నామంటే పిల్లలకి సింపుల్గా ఫోన్ ఇచ్చేసి ఆడుకోరా అని ఇచ్చేస్తూ ఉంటాం. లేకుంటే అన్నం తినట్లేదనో రైమ్స్ నేర్పించేద్దామనో ఈ ఫోన్ అని ట్యాబ్ ఇచ్చేస్తూ ఉంటాం, ఆ టీవీ చూపిస్తుంటాం. స్క్రీన్ టైం అంటాం దీన్ని. సో అమెరికా ఏం చేసిందంటే ఈ ఫోన్ కానీ టీవీ కానీ ట్యాబ్ చూపించే పిల్లల బ్రెయిన్ స్కాన్ చేసి చూసింది అనమాట. చూసేసరికి షాకింగ్ విషయాలు తెలిసింది. వీళ్ళ బ్రెయిన్ చాలా థిన్ అయిపోయింది. డెవలప్మెంట్ 2 నుంచి 3 సంవత్సరాల పిల్లల్లో మాక్సిమం 80% ఆఫ్ బ్రెయిన్ ఈ ఏజ్లోనే ఉంటుంది అనమాట. సో రోజుకి మిలియన్స్ ఆఫ్ న్యూరాన్ కనెక్షన్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ స్క్రీన్ టైం వల్ల ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది. మెదడులో ఫ్రంటల్ లోబ్ ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతుంది ఈ ఫోన్ వల్ల కానీ ట్యాబ్ వల్ల కానీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి మాటలు లేట్గా రావడము అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆర్టిజం లాంటి లక్షణాలు రావడము, ADHD లక్షణాలు రావడము, ఫోకస్ అటెన్షన్ చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి పిల్లల్లో. అంటే సరే ఆటలు ఆడుకోరు, దానివల్ల బరువు కూడా పెరుగుతూ ఉంటారు. సో మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చేస్తారంటే 2 సంవత్సరాల పిల్లలకి అసలు స్క్రీన్ టైం 0 చేయాలి. ఫోన్, టీవీ, ట్యాబ్ ఏం చూపించకూడదు. 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి రోజుకి గంట మాత్రమే స్క్రీన్ టైం అలో చేసింది. అండ్ 5 to 10 years పిల్లలకి రోజుకి 2 గంటలు మాత్రమే. సో 2 సంవత్సరాల పిల్లలకి వీడియో కాల్ అయితే అలో చేసింది అనమాట. ఎందుకంటే 2-way కమ్యూనికేషన్ ఉంటుంది. సో మనం ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటాం, వాళ్ళు రోజంతా రీల్స్ చూడడము, యూట్యూబ్ చూడడము చూస్తుంటారు. వీళ్ళకి నేను రోజు 2-3 పిల్లలను చూస్తుంటా. ఓపీలో మాటలు లేటుగా రావడం, తెలివితేటలు తక్కువ ఉండడము ఇలాంటివి చూస్తుంటారు. సో మీరు మాత్రము ఇది కంపల్సరీ పాటించండి. అండ్ ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. సో పేరెంట్స్ కొంచెం అవేర్ అవుతారు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.